తులసి రే సంజయ్, నీ లోపం నీ ద్రోహం అన్నీ బయటపడే రోజు వచ్చేసిందిరా. జ్యోతి లక్ష్మిల లవ్ గురించి అంతంగా కాకుండా వ్యంగ్యంగా కామెంట్ చేసి జ్యోతిని రెచ్చగొడదామని ట్రయల్ చేస్తుంటే దారి మధ్యలోనే నన్ను దింపేసి వెళ్ళిపోయాడు జ్యోతిగడు. వాడికంత పొగరెందుకో, అంత యాటిట్యూడ్ ఏంటో అర్థం కావట్లేదు. చా. హాయ్ బ్రో, ఏంటి చాలా డీప్ థింకింగ్లో ఉన్నావు? నథింగ్ బ్రో, నథింగ్. సంథింగ్ మనసులో పెట్టుకుని నథింగ్ అని అబద్ధాలు ఆడకు బ్రో, అసహ్యంగా ఉంటుంది. నువ్వు కావాలని నా బైక్ మీద వచ్చావు, లక్ష్మి టాపిక్ తీసి నన్ను ఇరిటేట్ చేసావు. నువ్వు మామూలుగా అడిగావు, కావాలని నన్ను ఇరిటేట్ చేయడానికి అడిగావో నాకు తెలియదు, కానీ లక్ష్మిని ఇక్కడికి తీసుకొచ్చి నువ్వు ఒక మంచి పని చేసావు. కాలం కలిసి రాక దూరమైన ఇద్దరు, ప్రాణంగా ప్రేమించుకున్న ఇద్దరు మనుషులు ఒకరికొకరు మళ్ళీ ఎదురు పడితేనే వాళ్ళ ప్రేమ ఎంత గొప్పదో, వాళ్ళు చేస్తున్న తప్పు ఏంటో వాళ్ళకి అర్థం అవుతుంది. తప్పు సరిదిద్దుకోవాలనే ఆలోచన వాళ్ళకు వస్తుంది. లక్ష్మి ఆలోచనల్లో మార్పు తప్పకుండా వస్తుందన్న నమ్మకం నాకు వచ్చింది. వీడి పైచే ఎక్కువైపోతుంది. లక్ష్మి ప్రేమ గురించి వీడు సంజయ్తోనే మాట్లాడుతున్నాడంటే సంజయ్ ఎంత తప్పుగా అనుకుంటాడు? వీణ్ణసలు సంజయ్ ముందు వీడిని నిలదీయకూడదు. తర్వాత చెప్తాను వీడి సంగతి. రెండక్షరాల ప్రేమకు 100 నిర్వచనాలు. ఆశావాదుల ప్రేమ చాలా గొప్పదని వర్ణిస్తారు. అదే ప్రేమను విమర్శించిన వాళ్ళు చాలా చెడ్డదని వర్ణిస్తారు. మరి నీ ప్రేమ అందరూ పొగిడేంత గొప్ప ప్రేమ అయితే మరెందుకు లక్ష్మితో నీ పెళ్లి జరగలేదు? నీ ప్రేమను సపోర్ట్ చేసిన మీ అమ్మ నీ ప్రేమను ఎందుకు గెలిపించలేక ఓడిపోయింది? మా ఇంటికి ఎందుకు పని మనిషిగా వస్తుంది? అష్టైశ్వర్యాలతో అన్ని సంతోషాలు అనుభవిస్తూ రాజ్యాన్ని పరిపాలించాల్సిన శ్రీరాముడు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది. అలాగే మా అమ్మ కొద్ది రోజులు మీ ఇంటికి రావాల్సి వచ్చింది. అంత మాత్రాన మా అమ్మ ఓడిపోయినట్టు కాదు, నా ప్రేమను గెలిపించలేనట్టు కాదు. అంటే లక్ష్మి మీద నీకు ఇంకా నమ్మకం ఉందా? ప్రేమకి అడుగడుగునా పరీక్షలే కాదు, గెలిపించుకునే అవకాశాలు కూడా ఉంటాయి. లక్ష్మి కోసం నేను అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తుంటే చాలా గొప్ప అవకాశమే ఆ దేవుడు నాకు చూపించాడు. లక్ష్మిని చేరుకునే దారి చూపించాడు. ఇంకా నన్ను ఎవ్వరూ అడ్డుకోలేరు. లక్ష్మి మీద నాకున్న ప్రేమని తప్పకుండా గెలిపించుకుంటానన్న నమ్మకం నాకిప్పుడొచ్చింది. ఏంటో అంత కాన్ఫిడెన్స్? అన్ని అరటిపండు ఒలిచిపెట్టి చెప్తే కిక్కే ఉంటుంది బ్రో, కాసేపట్లో నీకు అర్థమవుతుంది కదా. ఏంటి షాక్ అవుతున్నావా? విషయం ఏంటో తెలియడానికి ముందే షాక్ ఫీల్ అవ్వకు. ముందు ముందు ఇంకా చాలా కథ ఉంది. అన్నట్టు ఈ లవ్ టాపిక్ పక్కన పెట్టి, నువ్వు లక్ష్మి అతిథులుగా మా ఇంటికి వచ్చారు కాబట్టి సంథింగ్ ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకో? ఎందుకేంటి బ్రో, కపుల్గా మీరు మా ఇంటికి వచ్చి 2 పూటలు భోజనం చేసి వెళ్ళారంటే అందులో గుర్తుండిపోయే మెమరబుల్ మూమెంట్ ఇంకేముంటుంది? అలాంటి మూమెంట్ ఒకటి ప్లాన్ చేశాను. ఏం చేయబోతున్నావు? మంచిగా ఒక కేక్ తెప్పించి నిన్ను లక్ష్మిని జంటగా నించోబెట్టి కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నా. బాగుంటుంది కదా? అసలు అది కదా మెమరబుల్ మూమెంట్ అంటే. బీ రెడీ బ్రో.
వీడి ప్రేమ గురించి వీడే అంత గొప్పగా చెప్పుకుంటూ మళ్ళీ వీడే కేక్ కట్ చేయిస్తాననడమేంటో. అంటే ఏ నమ్మకంతో వీడంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు? ఏదో చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి. లక్ష్మిని అడ్డం పెట్టుకొని ఆ తులసిని మానసికంగా ఎలా టార్చర్ చేయాలో స్కెచ్ వేశాం కదక్క. ఇందులో తప్పకుండా మనమే గెలుస్తాం. సంజయ్ నాకు ప్రామిస్ చేసినట్టు ఈ పార్టీకి ఎప్పుడో గుడ్ న్యూస్ చెప్తాడనుకుంటే ఇంకా డ్రాగ్ చేస్తున్నాడు. ఎందుకు అర్థం కావట్లేదు. హలో అక్క. ఏంటి సంజయ్, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి అసలు కాల్ లేదు, అప్డేట్ లేదు. అక్కడ ఏం జరుగుతుంది? రాక రాక వచ్చారు కదా అని మీ జంటకు ఆ తులసి చాలా మర్యాదలు చేస్తూ ఉంటుంది. ఆ మర్యాదలు ఆప్యాయతలు అనుభవిస్తూ లక్ష్మిని నువ్వెందుకు తీసుకెళ్లావో మర్చిపోయావా? అలా ఇలా మర్చిపోతానక్క. ఇక్కడ మాకు ఎన్ని మర్యాదలు చేస్తున్నా నా మైండ్ అంతా మనం అనుకున్న ప్లాన్ మీదే ఉంది. ఎప్పటికప్పుడు సందర్భం కోసం ఎదురు చూస్తున్నా. సంజయ్, ఇంకా ఒక్కరోజే టైం ఉంది. ఇంకా నువ్వు ప్లాన్ చేస్తూనే ఉంటే టైం అయిపోతుంది. లక్ష్మిని నువ్వు అక్కడికి తీసుకెళ్లిన పర్పస్ మిస్ అవుతాం. ఆ తులసి ముందు నేను చాలా చులకనైపోతాను. అక్క, కొడుకుల వల్ల పరువు పోయి ఆ తులసి తలదించుకునేలా, నువ్వు గర్వంగా తలెత్తుకునేలా నేను చేస్తానక్క. నీ మీద నాకు నమ్మకం ఉంది సంజయ్, కానీ ఆ తులసిని అస్సలు నమ్మటానికి లేదు. తల్లిగా ఒక గురువుగా జ్యోతిరాదిత్యను మోటివేట్ చేసి తన మాటలతో వాడి మనసు మార్చేసిందనుకో, లక్ష్మి మీద వాడుకున్న ప్రేమ ఆరాటం చచ్చిపోయి అది కాస్త త్యాగంగా మారి ఇన్నాళ్ళు నిన్ను నీ కుటుంబాన్ని చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించు లక్ష్మి అని దండం పెట్టాడనుకో, అప్పుడిక మనం ఏ ప్రయత్నాలు చేయలేము. మనం కూడా లక్ష్మిని దేవతల పూజించాల్సి వస్తుంది. లక్ష్మి కోసం ఆ జ్యోతిరాదిత్య ప్రాణం కొట్టుకుంటూనే ఉండాలి. అప్పుడే లక్ష్మిని అడ్డం పెట్టుకొని మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ చేయగలం. నువ్వన్నట్టే జరుగుతుందక్క. తులసిని దెబ్బతీయాలంటే లక్ష్మిని ఆయుధం. ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ మొదలైంది. లక్ష్మికి జ్యోతి మధ్య అఫేర్ ఉన్నట్టు లక్ష్మిని వాడు ట్రాక్ చేశాడని, లొంగ తీసుకున్నాడని ప్రూవ్ అయ్యేలా ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తాను. తప్పుడు కొడుకుగా వాణ్ణి ఆ తులసి ముందు, వాడి అన్నల ముందు నిలబెడతాను. టైం లేదని నువ్వేం టెన్షన్ పడకక్క. సరైన సందర్భం కుదిరితే 10 నిమిషాలు చాలు పరువు తీయడానికి. ఆ ముహూర్తానికి ఇంకా ఎంతో టైం పట్టదు. వీడు నందినేని మించిన క్రిమినల్ అని ఇప్పుడు అర్థమైంది. ఇలాంటి వాణ్ణి అస్సలు క్షమించకూడదు. వీడి కాలర్ పట్టుకుని ఇంకా వీడి మనసులో ఎన్ని కుట్రలున్నాయో బయటికి కక్కించాలి. ఇప్పుడు నేను ఆవేశంగా వీడిని నిలదీస్తే జాగ్రత్త పడతాడు. వీడి తప్పులు, ఆ నందిని రాక్షసత్వం మొత్తం బయట పెట్టాలంటే వీడు ఏమేం చేయబోతున్నాడో గమనించాలి. ఆ తర్వాత ఈ అక్క తమ్ముళ్ల రాక్షసత్వానికి సరైన గుణపాఠం చెప్తాను. అక్క, నువ్వు చాలా కాన్ఫిడెంట్గా ఉంటు. తప్పకుండా మనం అనుకున్నది జరిగి తీరుతుంది. ఇది గోవర్ధన్ మావయ్య కూడా వెంటనే తెలిసేలా చేద్దాం. అప్పుడు ఆ తులసికి 2 వైపులా నరకం కనిపిస్తుంది. మనకు కావాల్సింది కూడా అదే కదా సంజయ్.
మరి జాగ్రత్తగా ప్లాన్ చెయ్యి. అసలు నీ మీద అనుమానం రాకుండా ఆ జ్యోతిరాదిత్య గాడి క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టు. అలాగే అక్క, ఈ గుడ్ న్యూస్తోనే నీకు మళ్ళీ కాల్ చేస్తాను. అమ్మా నందిని, లక్ష్మి మీద నిందపడకూడదని ఎందుకేనా అన్నావా? ఇప్పుడు అర్థమైంది. మీరెన్ని ప్లాన్లు చేసినా ప్రతిదీ తిప్పికొట్టి లక్ష్మి మీద ఎలాంటి నింద పడకుండా మచ్చపడకుండా క్షేమంగా ఇంటి నుంచి పంపాలి. ఆ తర్వాతే మీ ఇద్దరి సంగతి తేలుస్తాను. చెప్తాను మీ పని. జ్యోతి, ఏంట్రా నీ పిచ్చి వేషాలు? ఏంటమ్మా, ఏమైంది? ఏమైందని అంత అమాయకంగా ఫేస్ పెడతావేంట్రా? నేనేమీ గమనించట్లేదనుకుంటున్నావా? నిజంగా నాకేం అర్థం కావట్లేదమ్మా. నీ ప్రవర్తనలో తేడా నాకు బాగా అర్థమైందిరా. సంజయ్తో ఇందాక నువ్వేం మాట్లాడావో అంతా నేను విన్నాన్రా. లక్ష్మి మెళ్ళ సంజయ్ తాళి కట్టినప్పటి నుంచి లక్ష్మి నువ్వు మర్చిపోవాలనేసి నీకు చెప్తూనే ఉన్నాను. కానీ నువ్వు లక్ష్మి గురించి ఆలోచిస్తూనే ఉన్నావు. సంజయ్తో లక్ష్మి జంటగా ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు నేను నీకేం చెప్పనురా? లక్ష్మి వైపు చూడకు, లక్ష్మి ప్రస్తావన తీసుకురాకు అంటే నువ్వు అదే ప్రస్తావన తీసుకొస్తున్నావు. అది కూడా సంజయ్తో. అంటే ఈ అమ్మ మాటలు అస్సలు లెక్క చేయవారా? నువ్వు అసలు ఏమనుకుంటున్నావురా? సంజయ్తో గొడవ పడిన వాడివి, సంజయ్ని కాలర్ పట్టుకుని కొట్టిన వాడివి, ఈరోజు తనతో కేక్ కట్ చేయించబోతున్నావంటే ఈ కేక్ వెనక నీ ప్లాన్ ఏదో ఉందనేసి నాకు అర్థమవుతుందిరా. ఏం చేయబోతున్నావురా? అమ్మా, నిన్ను బాధ పెట్టేలా నేనే పని చేయనమ్మా. రేయ్, నువ్వు నన్ను బాధ పెట్టడం కాకపోతే ఇంకేంట్రా ఇది? నువ్వేదో చేయబోతున్నావని నాకింతగా అర్థమయ్యాక కూడా దాస్తావేంట్రా? ఏం చేయబోతున్నావురా? అమ్మా ప్లీజ్ కూల్, నీకన్నీ తెలుస్తాయి. ఏంట్రా తెలిసేది? మన మీద గౌరవంతో నమ్మకంతో వచ్చిన లక్ష్మికి ఇక్కడ ఏమాత్రం అవమానం జరిగినా, తన కాపురానికి ఎలాంటి ప్రమాదం జరిగినా నేను తట్టుకోలేనురా అని నీకు మరీ మరీ చెప్పాను. అలాంటిదేమైనా జరిగితే మాత్రం నిన్ను ఆ చెంప ఈ చెంప పగలగొట్టి నన్ను ఇంట్లోంచి గెంటే అమ్మా, పర్లేదు. అలాంటిదే జరుగుతుంది, కానీ అది నాకు కాదు. మన ఇంటి గౌరవం పోయేలా నువ్వు తలదించుకునే పరిస్థితి మాత్రం ఎప్పటికీ రాదమ్మా. నేను నీకు మాటిస్తున్నాను. రే జ్యోతి, ఏం చేయబోతున్నావని నేను అడుగుతుంటే నువ్వింకేదో చెప్పి నాకు సర్ది చెప్తావేంట్రా? అమ్మా, ఇన్నాళ్ళు నువ్వు నాకు చెప్తూనే ఉన్నావు, నా తప్పులు నాకు తెలుస్తూనే ఉన్నాయి. కానీ ఇక ముందు నువ్వు నా విషయంలో బాధపడే సందర్భం అస్సలు రాదు. లైలా మజ్ను, దేవదాసు పార్వతి ప్రేమ కథల్లా నా ప్రేమ విఫలం కాదమ్మా. గుళ్ళో ఆ రోజు లక్ష్మితో నేను ప్రేమలో పడ్డాను. అప్పుడే తదాస్తు దేవతలు తదాస్తు అని ఆశీర్వదించేశారు. అది కాస్త నెరవేరడానికి ఇంత టైం పడుతుంది. రే రే, నువ్వు ఇలా మాట్లాడి నన్ను టెన్షన్ పట్టుకురా. వద్దు ప్లీజ్ అమ్మా, ఈ జ్యోతి మీద నమ్మకం ఉంచు. ఏం కాదు, నేను నీకు మాట ఇచ్చాను కదా, నన్ను నమ్ము. రే రే జ్యోతి, అది కాదురా, నేను చెప్పేది వినరా. అయ్యో, ఇప్పుడేం చేయాలి? ఏం జరుగుతుంది ఇక్కడ? దేవుడా! రే జ్యోతి, సార్ కేక్. కమ్ కమ్, లోపలికి రా. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్. చూసానే కళ్ళలో కళ్ళలో దాచానే రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే నిన్నెలా చూసానే అడుగునే తడపడే నీ వల్లే గుండెలో వినపడిందిగా ప్రేమ చెప్పుడే
చెరిపోయే నా ప్రాణం. లక్ష్మి ఒక్క నిమిషం. జ్యోతి, నాతో నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో నాకు తెలుసు. నేను సంజయ్ భార్యగా వచ్చాను. నన్ను నువ్వు సంజయ్ భార్యగానే చూడు. లక్ష్మి, నీతో మాట్లాడాలనుకున్న ప్రతిసారి నువ్వు ఇలాగే చెప్తున్నావు. నువ్వు నన్ను దూరం పెడుతూనే వస్తున్నావు. ఈ రోజుతో మన మధ్య దూరం ముగిసిపోతుంది. ఈ చీరలో నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? మన పరిచయంలోనే నువ్వంటే నాకు చాలా ఇష్టం ఏర్పడింది. పరిచయమైన 2వ రోజు నువ్వు గుళ్ళో కలిసినప్పుడే నీ మీద నాకు ప్రేమ మొదలైంది. నేను ఎంత ప్రాణంగా ప్రేమించానో నువ్వు అంతే ప్రాణంగా ప్రేమించావు. నా జీవితం నీతో ముడిపడిపోయిందని ఆ రోజే నేను ఫిక్స్ అయిపోయాను. కానీ మీ నాన్న వల్ల, మన 2 కుటుంబాల మధ్య ఉన్న గతం వల్ల మనం దూరం అయ్యాం. కానీ రేపటి భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. జ్యోతి ప్లీజ్, నీకు మాట్లాడే అవకాశం ఇస్తే ఇంకా నా మీద పెట్టుకున్న ఆశల గురించే ప్రస్తావిస్తావని నాకు తెలుసు. వద్దు జ్యోతి, నా గురించి ఆలోచిస్తూ ఇప్పటికే లేని వ్యసనాలకు గురయ్యావు. మళ్ళీ కేసులు, పోలీస్ స్టేషన్లు అని దయచేసి నీ భవిష్యత్తుని పాడు చేసుకోకు. లక్ష్మి, జ్యోతి ప్లీజ్, దయచేసి మాట్లాడకు. నేను నిన్ను ప్రేమించాను, కానీ కలిసి బ్రతికే అదృష్టానికి దూరమయ్యాం. ఇలా దూరమైన వాళ్ళు ఎందరో ఉన్నారు. మళ్ళీ వాళ్ళ జీవితం కొత్తగా మొదలుపెట్టిన వాళ్ళు ఎందరో ఉన్నారు. లక్ష్మి, కానీ వాళ్ళ ప్రేమని మర్చిపోయి మనశ్శాంతిగా ఎంతమంది కాపురం చేస్తున్నారు? ఈ ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పగలవా? బతకాలి, అంతకంటే వేరే దారి లేదు. నేనలా బతకలేను లక్ష్మి. జీవితంలో సహనంతో ఎదురు చూసేవాడికి అదృష్టం మళ్ళీ ఒకసారి తలుపు కొడుతుంది. ఇప్పుడు మన లైఫ్లో మళ్ళీ అదే జరగబోతుంది. జ్యోతి, నీకెలా చెప్పాలి? దయచేసి నా మీద అలాంటి ఆశలు పెట్టుకోకు ప్లీజ్. ఇన్నాళ్ళు పెట్టుకున్న ఆశలు నెరవేరవేమోనని అప్పుడప్పుడు అనిపించేది లక్ష్మి. కానీ ఇప్పుడు మాత్రం నా ఆశలు తప్పకుండా నెరవేరబోతున్నాయని నమ్మకం కలిగింది. ఆ దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. నీ ఆశీర్వాదం అడిగితే అప్పుడే ఆశీర్వదించేసావా తండ్రి? థ్యాంక్ యూ సో మచ్. తులసి గారు, నా వైఫ్ లక్ష్మిని చాలా సేవ్ చేశారు. థ్యాంక్స్ అండి. రే జ్యోతి, నువ్వెక్కడేం చేస్తున్నావురా? అదే అమ్మా, కేక్ తెప్పించాను. లక్ష్మీ సంజయ్లతో ఈ నైట్ కేక్ కట్ చేయించాలి కదా. ఉన్నట్టుండి ఆ దేవుడు మాల ఇలా నా మెళ్ళో పడిందంటే నాకేదో మంచి జరగబోతుంది అనిపిస్తుంది. నీకు జరిగే మంచేమో కానీ సరిగ్గా లక్ష్మితో పాటు నీ మెల్లో కూడా దండ పడుంటే తదాస్తు దేవతలు మిమ్మల్ని దీవించేస్తే నా పరిస్థితి ఏమయ్యేదో. సంజయ్, లక్ష్మిని నీ నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. లక్ష్మి, నువ్వు లోపలికెళ్ళు, తీసుకెళ్ళు.
సంజయ్ గురించి కొన్ని నిజాలు చెప్పడానికి వచ్చాను. ఏంటా నిజాలు? ఈ సంజయ్ కాపురానికి పనికిరాడు. ఈ సంజయ్ కాపురానికి పనికిరాడు. ఈ సంజయ్ కాపురానికి పనికిరాడు. తండ్రి అయ్యే అవకాశం వీడికి లేదు.